మన పనులు మనమే. ఒక అందమైన ఉదయం వాగ్దేవి మరియు విరించి తమ గదిలో ఆడుకుంటున్నారు. గది నిండా రంగురంగుల బ్లాకులు, చిన్న కార్లు మరియు బొమ్మలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వారు చాలా ఉత్సాహంగా ఆడుకుంటున్నారు. కొద్దిసేపటి తర్వాత అమ్మ గదిలోకి వచ్చింది. పిల్లలు, ఆడుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు ఈ బొమ్మలన్నింటినీ సర్దే సమయం వచ్చింది అని ప్రేమగా చెప్పింది. వాగ్దేవి చుట్టూ చూసింది. గది చాలా గందరగోళంగా ఉంది. విరించి కొంచెం బద్ధకంగా మొహం పెట్టాడు. అప్పుడు అమ్మ విరించి దగ్గరకు వచ్చి, మనం ఒక ఆట ఆడుకుందామా? ఎవరు త్వరగా బొమ్మలను వాటి డబ్బాలో పెడతారో చూద్దాం అని ఉత్సాహపరిచింది. విరించి కళ్ళు మెరిశాయి. వాగ్దేవి ఒక పెద్ద బుట్టను తీసుకుంది. ఆమె నేలపై ఉన్న రంగురంగుల బ్లాకులను ఒక్కొక్కటిగా ఏరి బుట్టలో వేయడం మొదలుపెట్టింది. నేను ఒక సూపర్ గర్ల్లా అన్నింటినీ సర్దేస్తాను అని ఆమె నవ్వింది. విరించి కూడా వేగంగా పని మొదలుపెట్టాడు. అతను తన చిన్న కార్లను వరుసగా గ్యారేజీ లాంటి డబ్బాలో సర్దుతున్నాడు. జూమ్ జూమ్, కార్లన్నీ తమ ఇంటికి వెళ్తున్నాయి అని విరించి అరుస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. గదిలో ఒక పెద్ద టెడ్డీ బేర్ మూలన పడి ఉంది. అది చాలా బరువుగా ఉంది. వాగ్దేవి మరియు విరించి ఇద్దరూ కలిసి ఆ టెడ్డీ బేర్ను పట్టుకుని జాగ్రత్తగా షెల్ఫ్ మీద పెట్టారు. కలిసి పనిచేయడం వారికి చాలా సరదాగా అనిపించింది. బొమ్మలన్నీ సర్దేశాక వాగ్దేవికి ఒక ఆలోచన వచ్చింది. విరించి, మనం అమ్మకు టిఫిన్ టేబుల్ సర్దడంలో కూడా సాయం చేద్దామా అని అడిగింది. ఆమె కిచెన్ నుండి కొన్ని నాప్కిన్లను తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టింది. విరించి కూడా వెనకబడలేదు. అతను తన చిన్న చేతులతో ప్లాస్టిక్ ప్లేట్లను ఒక్కొక్కటిగా తీసుకువచ్చాడు. అతను చాలా జాగ్రత్తగా నడుస్తూ టేబుల్ మీద ప్లేట్లను అమర్చాడు. చూడు వాగ్దేవి, నేను కూడా పెద్దవాడిని అయిపోయాను అని గర్వంగా అన్నాడు. ఇప్పుడు గది శుభ్రంగా ఉంది, టేబుల్ కూడా సిద్ధంగా ఉంది. వాగ్దేవి మరియు విరించి ఒకరి చేతులు ఒకరు పట్టుకుని గదిని చూసుకున్నారు. తమ పనులు తామే చేసుకోవడం వల్ల వారికి చాలా సంతోషంగా మరియు గర్వంగా అనిపించింది. అమ్మ తిరిగి వచ్చి చూసి ఆశ్చర్యపోయింది. ఆమె మొదట వాగ్దేవిని దగ్గరకు తీసుకుని హత్తుకుంది. శభాష్ వాగ్దేవి, మీ పనులు మీరే చేసుకోవడం చాలా గొప్ప విషయం. నువ్వు చాలా మంచి పని చేశావు అని మెచ్చుకుంది. తరువాత అమ్మ విరించిని కూడా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. విరించి, నువ్వు కూడా చాలా బాగా చేశావు. మీరిద్దరూ నిజంగా బాధ్యతగల పిల్లలు అంది. ఆ రోజు నుండి వాగ్దేవి, విరించి తమ పనులను తామే స్వయంగా చేసుకోవడం అలవాటు చేసుకున్నారు.